కిచెన్ స్టోరీస్ విత్ సౌమ్య. ఇవాళ మనం ఉన్నది మాజో రూఫ్ టాప్. షెఫ్, థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ ఆన్ అవర్ షో. మా వ్యూవర్స్ కి మీరు క్రిస్మస్ స్పెషల్ ఏం చేయబోతున్నారు? క్రిస్మస్ స్పెషల్ వచ్చేసి తెలంగాణ కోడివేపుడు. తెలంగాణ కోడివేపుడు చాలా సింపుల్ రెసిపీ లా ఉంది. చాలా కామన్ సింపుల్ ఇంగ్రీడియంట్స్ కనిపిస్తున్నాయి. షెఫ్, ఒకసారి మా వ్యూవర్స్ కి ఇంగ్రీడియంట్స్ ఏంటో చెప్తారా? కావాల్సిన పదార్థాలు: ఫస్ట్ చికెన్, ఆయిల్, గీ, గార్లిక్, ఆనియన్, కర్రీ లీఫ్, లెమన్, రెడ్ చిల్లీ పౌడర్, గరం మసాలా పొడి, పసుపు, సోంపు పొడి, ధనియాల పొడి, మిరియాల పొడి, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర. ఓకే, చూసారు కదండి, చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి ఈ రెసిపీకి. ఇవన్నీ మనకి ఎవ్రీడే మన కిచెన్లో ఉండే ఇంగ్రీడియంట్స్. స్పెషల్గా మీరు ఏమి వెళ్ళి షాపింగ్ చేయాల్సిన అవసరం లేదు. సో దిస్ ఈస్ అ హాట్ ఫేవరెట్ ఫర్ ఎవ్రీ వన్. షెఫ్, ప్లీజ్ లెట్ స్టార్ట్. ఫస్ట్ ఆయిల్. ఓకే, నెక్స్ట్ ఆనియన్. ఓకే, తర్వాత పచ్చిమిరపకాయలు ఓకే, తగినంత. ఇది కొంచెం మంచిగా బ్రౌన్ అయ్యేంత వరకు. ఓకే, సో లైట్గా బ్రౌన్ అయ్యే వరకు మనం సాటే చేసుకోవాలండి ఆనియన్స్, గ్రీన్ చిల్లీస్ని. కొంచెం గార్లిక్. ఓకే, గుమగుమలు. కొంచెం కరివేపాకు. ఓకే, ఇది కొంచెం కుక్ అయిన తర్వాత ఉప్పు, కొంచెం పసుపు, ఓకే, ఎండుమిర్చి. సో ఆనియన్స్ లైట్ గా బ్రౌన్ అయ్యే వరకు మనం చేసుకుంటే సరే, మిక్స్ చేసుకుంటే. ఓకే, లేదంటే అది కొంచెం పచ్చి ఉండిపోతుంది. కరెక్ట్. తర్వాత నెక్స్ట్ చికెన్. ఓకే, ఇది కంప్లీట్లీ బోన్లెస్. బోన్లెస్. ఓకే, ఇది బోన్ తో కూడా చేయొచ్చా? బోన్ తో కూడా చేయొచ్చు. ఓకే, సో దట్ ఈస్ ఆప్షనల్ అండి. మీరు బోన్లెస్ ఇష్టమైతే ఆబ్వియస్. ఐ పర్సనలీ ప్రిఫర్ బోన్లెస్. చాలా ఈజీ ఉంటుంది తినేయడానికి. అండ్ ఐ థింక్ ఇట్ ఆల్సో కుక్స్ ఫాస్టర్. ఆల్మోస్ట్ కుక్ అయిపోతుందండి ఆల్రెడీ. చికెన్ చాలా ఫాస్ట్ కుకింగ్ మీట్. చికెన్ కాబట్టి అదే తొందరగా కుక్ అయిపోతుంది. మటన్ అయితే కొంచెం టైం పడుతుంది. కరెక్ట్. స్మెల్ ఎంత బాగుందో. కొన్ని వాటర్ వేసుకోవచ్చు. వాటరా? ఒక 5 to 10 minutes. 5 to 10 minutes కొంచెం కుక్ అయిన తర్వాత నెక్స్ట్ చిల్లీ పౌడర్. ఓకే, ఇది కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్. కాశ్మీరీ రెడ్ చిల్లీ యూజ్ చేయొచ్చు, నార్మల్ రెడ్ చిల్లీ పౌడర్. ఓకే, బట్ నేను కాశ్మీరీ రెడ్ చిల్లీ. ఆబ్వియస్లీ దీని వల్ల మంచి రిచ్ కలర్ వస్తుంది. స్పైసీ కూడా కొంచెం తక్కువ ఉంటుంది మనకు ఎంత కావాలి. మంచి కలర్ వచ్చేసింది ఆల్రెడీ దీనికి. ఇప్పుడు ఇది కుక్ అయిపోయినట్టేనా షెఫ్? ఆల్మోస్ట్ కుక్ అయిపోయినట్టే. ఓకే, నెక్స్ట్ లాస్ట్ కొంచెం సోంపు పౌడర్. సోంపు పౌడర్. ఓకే, మిరియాల పౌడర్. ఓకే, కొంచెం గరం మసాలా. ఓకే, ఆల్మోస్ట్ యు హావ్ కమ్ టు ద ఎండ్ ఆఫ్ ది ప్రిపరేషన్. లాస్ట్ లో కొంచెం ఓకే, ఒక లాస్ట్ కుకింగ్ ఇదిలో ఇది యాడ్ చేసుకోవాలి ఈ ఇంగ్రీడియంట్స్. స్మెల్ అయితే అదిరిపోయింది అసలు.
కొంచెం కొత్తిమీర, ఓకే. లెమన్, లెమన్ తో స్లైట్ కొంచెం తడక లెమన్ వేసుకుంటే టేస్ట్ వస్తుంది మనకి. Flavor కొంచెం ఇంకా ఫ్లేవర్ఫుల్ కిక్. కొంచెం గీ. అచ్చా, ఇది ఫైనల్ ట్విస్ట్ Final. అన్నమాట. పైనుంచి నెయ్యి. ఇది తెలంగాణలో ఫేమస్. అవును, ఆఫ్ కోర్స్. తెలంగాణ చికెన్ కోడి వేపుడు. ఇది సేమ్ రెసిపీ మనం ప్రాన్ తో చేయొచ్చు. సేమ్ చికెన్, ప్రాన్, మటన్ కూడా సేమ్. ఓకే, మటన్ చూసారు కొంచెం కదండి? బాయిల్ చేసుకొని ఇది వేయాలి. మీ వేరియేషన్ మీకు నచ్చిన మీట్ తోటి సేమ్ రెసిపీ మీరు మార్చుకోవచ్చు. ప్రాన్ కూడా బాగుంటది. ఓకే, సో షెఫ్ ఇప్పుడు అయిపోయింది ఆ డిష్. ఓకే వ్యూవర్స్, ద రెసిపీ ఇస్ డన్. ఇప్పుడు లెట్ us go and plate it. షెఫ్ రెడీ అయితే నేను టేస్ట్ చేసేచ్చా? ఓకే మ్యామ్, రెడీ. తెలంగాణ కోడి వేపుడు. చాలా బాగుంది షెఫ్, చాలా చాలా బాగుంది. దిస్ ఈజ్ యువర్ నెక్స్ట్ క్రిస్మస్ డిష్ అండి. మీరు ఫ్రెండ్స్ని ఇంటికి ఆబ్వియస్లీ క్రిస్మస్కి పిలుస్తారు. ఈ స్టార్టర్ చేసి ఇవ్వండి. మళ్ళీ మళ్ళీ మిమ్మల్ని చేయమని అడుగుతారు. దిల్ కీప్ కమింగ్ టు యువర్ హౌస్. ఎంజాయ్. I hope you all enjoyed this episode of Telugu One Food Kitchen Stories with Soumya. I will keep coming back with more interesting recipes from more exciting locations. Until then, stay tuned.